నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఇటీవల మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద మాట్లాడింది అందరికీ తెలిసిందే. ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో అందరికీ తెలుస్తుంది. అయితే ఇప్పుడు సాక్షి మీడియా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద, వైసీపీ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. పార్టీ గురించి, కూటమి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రం గురించి గానీ అభివృద్ధి లేదు, ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు ఏవి అమలు చేయట్లేదని సాక్షి మీడియాలో పదే పదే విష ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్లో మీడియా అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ సాక్షి మీడియా. అయితే నిజంగా ఈ సాక్షి మీడియా చేసే ప్రచారం ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన వీక్షకులు. సార్, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని మీద మాట్లాడుతున్నది అందరికీ తెలిసిందే. అయితే దాని మీద కుట్రలు చేస్తున్నారని వస్తున్న వార్త నిజమే. అయితే ఇప్పుడు సాక్షి మీడియా వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ నాయకుల మీద, పార్టీ మీద విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ వాళ్ళు సాక్షి మీడియాలను వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు సార్? దీని గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు వైసీపీకి ఒక దిశానిర్దేశం చేసే వ్యక్తి లేరమ్మా. దిశానిర్దేశం చేసే వ్యక్తి లేకపోయినా కూడా ఆయన తప్పు మార్గాల్లో పయనిస్తున్నాడు. అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, అందులోనూ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీ పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. ఇట్లాంటప్పుడే మనోనిబ్బరంతో ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడాలి, అభివృద్ధిని కాంక్షించాలి. ఒకవేళ అభివృద్ధి సాధించకపోతే ఆ పార్టీని, అధికారంలో ఉన్న పార్టీని విమర్శించవచ్చు, లేకపోతే నిర్మాణాత్మకమైన సూచనలు చేయొచ్చు. ఇప్పుడు అభివృద్ధి సాధిస్తున్నది కాబట్టి ఆ ప్రభుత్వం మేము తట్టుకోలేకపోతున్నాము అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అభివృద్ధి చేయకూడదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏ ప్రాంతం పట్ల ఆయనకి ప్రేమ లేదు. అసలు ప్రజలకు ఏదైనా మేలు జరిగితే తట్టుకోలేకపోవటం వలన ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ఆయనే మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయనే ఆవిష్కరించుకున్నాడు ప్రజల ముందు. ఎవరన్నా సొంతగా గాయపరుచుకుంటే దానికి ఎవరేం చేయలేరు. ఎవరన్నా దాడి చేస్తే ఏదైనా సానుభూతి ఉంటుంది. నా అంతటి నేనే కత్తితో నా కడుపులోనే పొడుచుకుంటే దానికి ఎవరు బాధ్యులు? నాకు నేనే తప్పు చేసుకున్నా. అట్లాగే ఇవాళ ఆయన కూడా ఆత్మహత్య సదృశ్యమైన మాటలు మాట్లాడాడు మన ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఎందుకు మాట్లాడాడు? తెలుగుదేశం లేకపోతే కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పు చేసిందా? అమరావతి అనేది అక్కడ రాజధాని లేదు అని అంటున్నాడు ఆయన. రాజధాని లేని ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏవో కార్యక్రమాలు చేస్తున్నాడు అన్నాడు. తర్వాత దీని మీద సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని అడిగాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, రాజధాని లేని ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని ఖర్చు పెడుతున్నాడనే కదా. అక్కడ రాజధాని లేకపోతే ఎక్కడుందో ఆయన చెప్పాలి కదా. ఆయన 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎక్కడి నుంచి ఆయన పరిపాలన సాగించాడో చెప్పాలి. అది కాకుండా తను ఇవాళ అమరావతిలో పురోగతి జరుగుతుంది కాబట్టే ఆయన తట్టుకోలేక ఆ విధంగా మాట్లాడితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంబంధించిన రాజధాని. ఒక 24 గ్రామాలకో లేకపోతే ఒక కొంత పరిమిత ప్రదేశానికో కాదు. ఆ రాజధాని నిర్మాణాన్ని నువ్వు ముఖ్యమంత్రి అవ్వగానే ఆపేశావు. అయిన తర్వాత దాన్ని పరిపాలన మాత్రం అక్కడి నుంచే సాగించావు. 3 రాజధానులు కడతానన్నావే కానీ 3 గజాల జాగా కూడా నువ్వు ఎక్కడ సేకరించలేదు. సేకరించి నిర్మాణంలో ఉన్న భవనాల పురోగతిని దెబ్బతీసేసావు. ఇప్పుడు మళ్ళీ ఆ నిర్మాణాలు కొనసాగుతుంటే నువ్వు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ నువ్వు ప్రోత్సహిస్తున్నావు. ఎవరినన్నా కోర్టులకు వెళ్ళి అమరావతి నిర్మాణాలని ఆపమని. దానికన్నా నువ్వే ఒక రాజకీయ పార్టీగా అక్కడ రాజధాని పెట్టను అని చెప్పావు కదా, దాని మీద నువ్వే ఇల్లు సుప్రీంకోర్టుకి. నీకు సుప్రీంకోర్టుకి వెళ్తే తెలీదా? నీకు అనేక మంది లాయర్లు ఉన్నారు, ప్రముఖమైన లాయర్లు. నీకు అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసుల సందర్భంలో కూడా ప్రజల డబ్బు ఎక్కువ ఫీజుల రూపంలో ఇచ్చి గవర్నమెంట్ కేసుల్లో వాళ్ళని నీ ప్రైవేట్ కేసులు కూడా ఉపయోగించుకుంటున్నావు. అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక కేసు ఏముంది? రాజధాని అక్కడ కట్టడానికి వీలు లేదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదనని రద్దు చేసి 3 రాజధానులను ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదనే కొనసాగాలి. కేవలం అక్కడ శాసన రాజధాని మాత్రమే ఉండాలి. మరి ఇతర భవనాల నిర్మాణం చేస్తున్నారు కాబట్టి అది చట్ట విరుద్ధం అని నువ్వు వెళ్ళు. అది చేయటం వలన ఆయనకి, వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అది వాళ్ళు తట్టుకోలేకపోయారు. రెండోది ఏంటంటే, వాళ్ళు ఓడిపోయిన తర్వాత
పూర్తి రాజధాని అమరావతినని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత నాయకులందరూ కూడా అదే మాట మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సడన్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నాడు. మొత్తం పార్టీ ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయింది. అసలు ఏంటి ఈయన విధానం, ఇలాంటి అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నీకు ఏదైనా వ్యక్తిగతమైన కక్ష ఉంటే అది తీర్చుకో. రాజధాని మీద దాడి చేయటం వలన నీ పార్టీకి కానీ నీకు కానీ లేకపోతే ప్రజలకు కానీ జరిగే నష్టం లేదు. ప్రజలకి చాలా ఆగ్రహం కలిగింది తను చేస్తున్న పని. ఒక రకంగా 5 సంవత్సరాలు రాజధానిని నిలిపేయటం ఒక ఆగ్రహం అయితే, కొత్త ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం చేస్తుంటే నీకేం బాధ అనే క్వశ్చన్ వచ్చింది. అట్లాగే భోగాపురం విమానాశ్రయం కట్టడానికి వీలు లేదని ఆయన చాలా భీష్మించాడు. చాలా పట్టుదలకి వెళ్ళాడు. ఒక 20 నాటికల్ మైల్స్ దూరం కూడా లేదు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం. ఎలా కడతారు? రోడ్డు మార్గంగా వెళ్ళినా కూడా 40 కిలోమీటర్లకి మించి లేదు. ఇలాంటి సాట ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎందుకు కడతారని ప్రశ్నించాడు. కట్టనివ్వనని శపథం చేశాడు. ఆ మేరకు ఆయన ప్రయత్నం చేశాడు ఆపటానికి ఎన్ని విధాల. తీరా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2016లోనే దానికి సంబంధించిన అన్ని అనుమతులు సేకరించారు. భూసేకరణ కూడా పూర్తి చేశారు. సాంకేతిక పరమైన అనుమతులు విమానయాన శాఖ నుంచి తీసుకొచ్చారు. ఆనాడు విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. అది ఆయన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన కూడా భారీగా భూసేకరణలో వాళ్ళ ట్రస్ట్కి సంబంధించినటువంటి స్థలాలు కూడా ఇచ్చారంటున్నారు. బయట నుంచి తీసుకున్న వాటికి చెల్లింపులు చేశారు 850 కోట్లు. అయినా కూడా ఈయన భోగాపురం అనేది అంటే ఉత్తరాంధ్రాన్ని తక్కువ అంచనా వేశాడు. ఎర్ర బస్సు కూడా చూడని ప్రదేశంలోకి ఎయిర్ బస్సు పంపాలా అని. అది ఒక ప్రాంతాన్ని అవమానించినట్టుగా ఉంది. అయినా నీకొచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం వలన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కట్టిన ఆయన జిఎంఆర్ ఆయన. ఒకవేళ కనుక ఆ ఎయిర్పోర్ట్ నడవకపోతే నష్టపడేది కేంద్ర ప్రభుత్వానికి నష్టం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం లేదు, జిఎంఆర్ నష్టపడుతుంది. తర్వాత ఉపయోగపడితే అక్కడ ప్రజలు లబ్ధి పొందుతారు. సరే, ఒక్క రోజులోనే లాభం వస్తుందని జిఎంఆర్ కూడా కట్టలేదు. జిఎంఆర్ వాళ్ళు కూడా ఒక 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే అనేక మంది పిల్లలు, అనేక మంది వ్యక్తులు, ఆ ప్రాంతం వాళ్ళు అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల్లో పనిచేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి భోగాపురం ఇంటికి దగ్గరలో దిగ్గలుగుతున్నారు. నీకెందుకు బాధ? ఇప్పుడు రన్వే మీద ఎయిర్ బస్ దిగితే అది నీ గుండెల్లో దిగినంత అల్లాడిపోయాడు ఆయన. అంటే అన్ని ప్రాంతాల ప్రగతిని అడ్డుకుంటూ నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నువ్వు ఒక రాజకీయ పార్టీ అంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో మేలు జరిగినా కూడా సంతోషించాలి, స్వాగతించాలి, అభినందించాలి, పండగ చేసుకోవాలి. అంతే కదా? నువ్వు కూడా ఆ సంతోషంలో భాగస్వామి కావదలుచుకుంటే విమానయాన శాఖకి రాసి, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇంత సంతోషమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ఎయిర్ ఇండియా ఎయిర్ బస్సులో నాకు కూడా ఒక సీటు ఉంచండి, నేను కూడా వస్తాను, ఆ పండగలో నేను భాగస్వామిని అవుతానంటే ఎంత సంతోషించేవాళ్ళు. అలాగే అమరావతి శంకుస్థాపన చేస్తున్నప్పుడు నాకు మీరు ఆహ్వానం పంపొద్దు, నేను రాను అని భీష్మించాడు. ఎవరన్నా ఆహ్వానం పంపొద్దని ముందే చేస్తారా? తర్వాత మళ్ళీనేమో శాసనసభలో 33,000 ఎకరాలు సేకరిస్తే, 30,000 మించి సేకరిస్తే నేను స్వాగతిస్తున్నానని చెప్పిన మనిషి మళ్ళీ నేను వ్యతిరేకించాడు పదవిలోకి వచ్చి. మళ్ళీ పదవి ఓడిపోయిన తర్వాత నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మతి భ్రమణం చెందినట్టుగా మళ్ళీ తప్పు మాటలు మాట్లాడాడు. ఈ విధంగా వాళ్ళు తప్పు చేసుకుని ఇతరులని నిందిస్తున్నారు. నువ్వు మాట్లాడిన మాటల్ని ఎల్లో మీడియా కాదు అన్ని మీడియాలో రాస్తున్నాయి. నువ్వు సాక్షి మీడియాలో మీరు ఎందుకు రాసుకోలేదంటే అది మీ పార్టీకి డ్యామేజ్ అవుతుందని మీరే గుర్తించారు. అతను పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు సమంజసంగా లేవు, పార్టీకి నష్టం కలుగుతుందని. కానీ ఆయన మాట్లాడేశాడు కదా, దాన్ని ఎవడాపుతాడు? అనేక యూటర్న్లు తీసుకున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. తర్వాత ఏదన్నా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆయన ఏమన్నా ప్రజావేదికలాగా కూల్చగలడా? వ్యతిరేకిస్తున్నావు, సరే, మొదటి నుంచి కూడా వ్యతిరేకించావు. ఇప్పుడు ప్రజావేదిక కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనూ నీ కంటి ముందు ఉంది కాబట్టి కూల్చావు. నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ని కూల్చగలవా? చేయలేడు కదా. మరి అలాంటప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో నీ స్టేక్ ఏమన్నా ఉందా? అసలు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు అడిగారు కాబట్టి భూసేకరణ వరకే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అక్కడ మిగిలిందంతా వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళే నిర్వహించుకుంటారు, కష్ట నష్టాలన్నీ వాళ్ళయే. ఆ తర్వాత కూడా 30 ఏళ్ళో 20 ఏళ్ళో ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. అది పీపీపీ విధానం ద్వారా వచ్చిన ఎయిర్పోర్టు. అది నేనే ఇచ్చానని చెబుతున్నాడు కదా. పీపీపీ ద్వారా ఎందుకు ఇచ్చావు నువ్వు?
నువ్వే కట్టించవచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని మనిద్దరం కలిసి కడదాం అనపోయావా? జిఎంఆర్ని ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తి? ఆయన 20 ఏళ్ళో 25 ఏళ్ళో నిర్వహించుకున్న తర్వాత మళ్ళీ దాన్ని విమానయాన శాఖకి స్వాధీనం చేయాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆస్తి అవుతుంది అది. అంతే తప్ప ఈయన తప్పుడు మాటలు మాట్లాడి రాష్ట్రంలో ప్రగతి ఎక్కడ జరిగినా నేను అడ్డుపడతాను, ఏది నిర్మాణాత్మకమైన కార్యక్రమం జరగటానికి వీల్లేదు, నా ప్రభుత్వంలో జరిగినట్టు కుంభకోణాలు జరగాలి, లేకపోతే జే బ్రాండ్లే అమ్మాలి, మద్యంలో బహుళజాతి సంస్థకి చెందిన ప్రపంచ ఖ్యాతి పొందిన లిక్కర్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాగే అర్హత లేదు, వాళ్ళు చీప్ లిక్కరే తాగాలి, జంగారెడ్డిగూడెంలో చచ్చిపోయినట్టు జనం చచ్చిపోవాలి, మళ్ళీ వాళ్ళ లివర్లు చెడిపోవాలి, కిడ్నీలు చెడిపోవాలి అని కోరుకోవటం ఎందుకు? సరే, అమరావతి ప్రజలు కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు, ఒకటే అడుగుతున్నారు ప్రజలు కూడా. ఇక్కడ ఒక రాజధానికే దిక్కు లేదు కానీ 3 రాజధానులని పేరుతున్నావు. అసలు ఎక్కడ చేసావు నువ్వు 3 రాజధానులు అని? ఇప్పుడు అమరావతిలో పునర్నిర్మాణం జరుగుతున్నాయి, 50,000 మంది పనిచేస్తున్నారు, కొన్ని వేల కోట్ల రూపాయల పనులు మళ్ళీ టేకప్ చేశారు, కొత్త ప్రాజెక్టులు కొత్తగా ఇవి కూడా అన్నీ కొనసాగుతున్నాయి. అది తట్టుకోలేకపోతున్నాడు. అది తట్టుకోలేక దాన్ని కప్పిపుచ్చడానికి వస్తున్న కొంతమంది అంగుదారులు వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నీ పార్టీ అధ్యక్షుడే అమరావతిని వ్యతిరేకిస్తుంటే నువ్వు దాన్ని ఎలా సమర్థించగలుగుతావు? అది సమర్థించే ధైర్యం లేక మా పార్టీ అధ్యక్షుడు పెద్ద ప్యాలెస్లో ఉంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో తాత్కాలికమైన బస్సులో ఉంటున్నాడు. ఏ బస్సులో ఉంటే ఏంటి, ఎంత ప్యాలెస్లో ఉంటే? రాజధాని నిర్మాణం పట్ల ఆయనకి ఒక స్పష్టత ఉంది, కడుతున్నాడు. అప్పుడు ఆయన 2014-19లోనూ మొదలుపెట్టి కట్టాడు, మీ టైంలో ఆపినా సరే మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నాడు. ఆయన అద్దీంట్లో ఉంటే ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి? నీ ముఖ్యమంత్రి మీ పార్టీ అధ్యక్షుడు పెద్ద ప్యాలెస్లో ఉండి అమరావతికి చేసింది ఏముంది? 5 ఏళ్ల పాటు మొత్తం ఆయన ఎండబెట్టేశాడు కదా, పాడుపెట్టాడు కదా. అట్లాగే భోగాపురాన్ని గురించి, ఉత్తరాంధ్ర గురించి అటువంటి మాటలు, ఎర్ర బస్సే చూడనాడికి ఎయిర్ బస్ అనే మాటలు ఎందుకు? నువ్వు అంత ఒక ప్రాంతాన్ని ద్వేషించాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఏ ప్రాంతాన్ని అభిమానిస్తున్నావు? ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నీ గుప్పిట్లో పెట్టుకుని ఒక జలగలాగా రక్తాన్ని పీల్చడానికే నువ్వు అలవాటు పడ్డావు. ఎక్కడన్నా ప్రగతి జరిగి ప్రజలు వాళ్ళు ఎయిర్ బస్సుల్లో తిరిగితే నీకెందుకు కడుపుమంట? నువ్వు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళదలుచుకున్న జెరూసలేము, లండన్నో, ఫ్రాన్సో వెళ్తున్నావు కదా, వాళ్ళు ఎక్కితే నీకెందుకు బాధ? నీ టికెట్ నువ్వేమన్నా డబ్బులు పెడుతున్నావు దానికి? నీ పెట్టుబడి ఏమన్నా ఇడుపులపై అమ్మి ఏమన్నా ఎయిర్పోర్ట్ కట్టారా? భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టిన దాంట్లో నీ ఇడుపులపై నుంచి, లేకపోతే నీ వ్యక్తిగతంగా ఉన్న ఆస్తులు, నీ జప్తు చేసిన 45,000 కోట్లలోంచి ఏమన్నా తీసి కట్టారా కేంద్ర ప్రభుత్వం? నీ 45,000 కోట్లు జప్తు అక్కడే ఉంది. నీకు కేసు కనుక నీ మీద లేదంటే వాటిని నీకు రిలీజ్ చేస్తారు కదా. నీ ఏం పోలేదు కదా. ఎందుకు నువ్వు అది చెవు కోసిన మేకలాగా అరుపులు ఎందుకు? నీ నష్టం నీకేం జరగలేదు. జిఎంఆర్ వాళ్ళు వాళ్ళకి అవగాహనతోనే కట్టుకున్నారు. వాళ్ళు 22 ఏరో బ్రిడ్జిలు పెట్టారంటే భవిష్యత్తు ఎంత బంగారం లాగా ఉంటుంది, ఎంత డిమాండ్ ఉంటుందని ఊహించే కట్టారు కదా. అంటే ఎయిర్ బస్సులు లాంటివి వచ్చినా కూడా 22 ఒకేసారి టెర్మినల్ బిల్డింగ్ దగ్గర వాళ్ళు ఆపరేట్ చేయగలరు. ప్యాసింజర్స్ వెయిట్ చేయాల్సిన పని లేదు. ఏరో బ్రిడ్జి బిజీగా ఉంది, దాన్ని బేలో పెట్టరు వెయిటింగ్లో. అన్నీ ఒకేసారి టెర్మినల్ బిల్డింగ్ దగ్గరకు వస్తే అందరూ ఒకేసారి కూడా దిగి వెళ్ళిపోతూ ఉండొచ్చు, టైం వేస్ట్ అనేది లేదు. అటువంటి ప్రగతికి తర్వాత ఇప్పుడు అమరావతి కూడా ఫుల్ స్వింగ్లో ఉంది. దాన్ని సుప్రీంకోర్టుని అర్థిస్తున్నాడు ఆపండి అని. సుప్రీంకోర్టు ఎందుకు ఆపుతుంది? రాజధాని, అసలు రాజధాని అనే మాట లేదని చెబుతున్నాడు. రాజధాని లేకపోతే అసలు ఏదన్నా రాష్ట్రం రాజధాని లేకుండా ఇండియాలో ఉందా? దేశానికి కూడా రాజధాని ఉంది కదా. రెండో రాజధాని కూడా పెట్టాలని ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కదా. ఎందుకంటే ఒకే రాజధాని మీద పూర్తిగా ఆధారపడితే ఎప్పుడన్నా అత్యవసరమైనటువంటి ఏమైనా ఆపదలు జరిగితే స్టాండ్ బైగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అట్లాగే ఈయన విమానాశ్రయాలు అక్కడ ఉత్తరాంధ్రకి ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ అది ఇంటర్నేషనల్. ఈయన ప్రతి జిల్లా కేంద్రంలో పెడతా అన్నాడు. ఒక్కోసారి 10 కిలోమీటర్లు కూడా లేదు ఏరోనాటికల్గా, ఏరోనాటికల్ మైల్స్లో. మరి నువ్వు ఎట్లా పెట్టేస్తాన్ని ప్రతిపాదించావు ప్రతి జిల్లా కేంద్రంలో? పని ఒక్క గజం సేకరించావా? చెప్పావు, బాగానే ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎల్లో మీడియా అని, ఆ మీడియా బ్లూ మీడియాలు ఏమి లేవు. మనం మాట్లాడే మాటను బట్టి ప్రజలు ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తున్నాడని గుర్తించబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకి తగ్గించారు. అయినా కూడా అది అతను మాట్లాడింది తప్పు అనాలి వాళ్ళు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మీడియా ఎల్లో ఏడుస్తున్నారో జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, నువ్వు ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడొద్దు, పార్టీకి నష్టం జరుగుతుంది. ఒకవేళ కనుక నువ్వు పార్టీ అధ్యక్షుడిగా
కొనసాగలేను అని అంటే ఎవరినన్నా ఉండాళ్ళలో సీనియర్ని పెట్టు, కొంచెం స్థిమితంగా మాట్లాడగలిగిన వ్యక్తుల్ని, అవగాహన ఉన్న వ్యక్తుల్ని, రాజనీతి ఉన్న వ్యక్తుల్ని పెట్టమని వాళ్ళు బతిమాలుకోవాలి. అంతే తప్ప ఇతరుల మీద పడి ఏడిస్తే జరిగే లాభం ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.